అవుతున్నారు. నిజానికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలకు, ఒక్కసారి పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. నేను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసుల్లో ఉండే ఆఫీసర్లకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పక్కనే ఉన్నారు, తెలంగాణ భవన్ పక్కనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నారు. మీకు అద్దాల భవంతి, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఫెసిలిటీస్ కేసీఆర్ గారు మీకు ఇచ్చింది. పారదర్శకంగా మీరే రాసుకున్నారు మీ వెబ్సైట్లో, అన్బయాస్డ్ అని చెప్పి, అన్బయాస్డ్, ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ అన్నారు. ప్లీజ్ ట్రై టు బీ అన్బయాస్డ్, ప్లీజ్ ట్రై టు బీ ట్రాన్స్పరెంట్, ప్లీజ్ ట్రై టు బీ ఎఫిషియెంట్ ఇన్ కంట్రోలింగ్ కరప్షన్, ఇన్ కంట్రోలింగ్ డిజిటల్ ఫ్రాడ్స్. ఇలా మీరు నిజంగా ఎక్కడ సైబర్ పెట్రోలింగ్ చేయాలని నేను చెప్తా వినండి. మీరు సైబర్ పెట్రోలింగ్ చేయాల్సింది సెక్రటరియట్లో చేయండి. ఓపెన్ చెప్తున్నా, సెక్రటరియట్లో చేయండి. తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. సెక్రటరియట్లో అన్ని హెచ్ఓడీలకు ఈ ఆఫీస్ అని ఒక పోర్టల్ ఉంటుంది. ప్రతి ఫైల్ కూడా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మూమెంట్ జరుగుతుంది. ప్రతి ఫైల్ కూడా ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీకి పోతుంది, అసిస్టెంట్ సెక్రటరీ నుంచి డిప్యూటీ సెక్రటరీ పోతుంది, అడిషనల్ సెక్రటరీ పోతుంది, హెచ్ఓడికి పోతుంది, ప్రిన్సిపల్ సెక్రటరీకి పోతుంది, ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోతుంది, తర్వాత మినిస్టర్కి పోతుంది. అదే ధరణి పోర్టల్లో అయితే ఎంఆర్ఓ నుంచి మొదలవుతుంది, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకి వస్తుంది, ఆర్డీఓ నుంచి కలెక్టర్కి వస్తుంది, కలెక్టర్ నుంచి సీసీఎల్ఏకి వస్తుంది. మీరు ఆ పోర్టల్ మీకు దమ్ముంటే, మీ సైబర్ సెక్యూరిటీ వర్క్ నిజంగా దమ్ముంటే మీరు దాంట్లోకి వెళ్ళండి. గో టు ఈ ఆఫీస్ అండ్ దెన్ స్టార్ట్ పోలీసింగ్, దెన్ యూ అండర్స్టాండ్ వేర్ ద కరప్షన్ ఈస్. మేం చెప్తాం ఎక్కడుందో కరప్షన్. ఐ హ్యావ్ ఎవిడెన్స్. యూ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ ఎవిడెన్స్ వేర్ ఫైల్స్ ఆర్ బీయింగ్ స్టాప్డ్. ఎక్కడ ఫైల్స్ ఆపుతున్నారు? సీనియర్ సిటిజన్స్ అని చూడకుండా, పేద రైతులను చూడకుండా, ఎంఆర్ఓ క్లియర్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్తోని, ఆర్డీఓ క్లియర్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్తోని, కలెక్టర్ క్లియర్ చేసి ప్రొసీడింగ్స్ ఇస్తే డిజిటల్ సిగ్నేచర్తోని, ఆఫ్టర్ దట్ ఇట్ కమ్స్ టు సీసీఎల్ఏ. సీసీఎల్ఏలో కనీసం అంటే 1 సంవత్సరం పాటు ఫైల్స్ వెయిటింగ్ ఉన్నాయి. మరి ఎక్కడ పోయింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో? ఎక్కడ మీరు తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడుతూ ఉన్నారు? రైతులు భూములు అమ్ముకోవద్దా? ధరణిలో లోపాలు జరిగినాయి, ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉన్నది. మరి మీరు ఎందుకు చేయడం లేదు? అదేవిధంగా హెచ్ఎండిఏలో అందరూ రియాల్టర్లు ఏడుస్తూ ఉన్నారు. ప్రతిదీ ఎలక్ట్రానిక్. ఈ ఆఫీస్లో ఫస్ట్ కేసు ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ నుంచో క్లర్క్ నుంచో మొదలవుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్, దాని తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ, దాని తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, సిటీ ప్లానింగ్ ఆఫీసర్, దాని తర్వాత కమిషనర్. ఏ ఫైల్ కూడా ప్రతిది కూడా ఏ ఆఫీసర్ దగ్గర ఎన్ని నిమిషాలు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలని క్లియర్గా రాసి ఉంటుంది. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఆయన కూడా ఫైల్స్ మూవ్ అవుతలేవు. ఎక్కడైతే అక్కడ పోయి రాజ్యాంగేతర శక్తులు రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారో అక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ కడితేనే ఇక్కడ ఫైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏది పేపర్ మీద ఉండదు, అంత కమ్యూనికేషన్ ఫేస్ టైం ద్వారా జరుగుతుంది. ఎట్లా కనుక్కుంటారు? ఇక్కడ మీరు ఉండాలి కదా సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఉండి ఎక్కడ తెలంగాణ ప్రజల ఆస్తులు ఎవరు కొల్లగొడుతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇంత సీనియర్ ఆఫీసర్లు, చాలా డెకరేటెడ్ ఆఫీసర్లు, మరి మీ హయాంలో ఇట్లా జరగకూడదు కదా. మీరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అక్రమమైన ఆదేశాలు, ఒక్కటే రోజు 9 కేసులు ఎట్లా పెడతారండి? నాకు అర్థం కాదు. అది అక్రమ కేసులు. ఇక రేవతి అనే ఒక మహిళా జర్నలిస్ట్ మీద, అదైతే ఘోరం. ఒక రేవతి అనే మహిళా జర్నలిస్ట్ మీద, దిలీప్ కొనతవ్ అనే ఇంకొక యాక్టివిస్ట్ మీద సెక్షన్ 111 బిఎన్ఎస్ కింద పెట్టినరు. అసలు పోలీస్ ఆఫీసర్లు చూస్తున్నారా? చట్టం చదువుతున్నారా మీరు? 111 భారత న్యాయ సంహిత సెక్షన్ దేని గురించి మాట్లాడుతుంది? ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి మాట్లాడుతుంది, వ్యవస్థీకృత నేరాల గురించి మాట్లాడుతున్నది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్, మానవులను అక్రమంగా సరిహద్దులు దాటించడం, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం, కంబోడియా తీసుకుపోవడం, లేకపోతే థాయిలాండ్ తీసుకుపోవడం, లేకపోతే అమెరికా తీసుకుపోవడం, లాటిన్ అమెరికా తీసుకుపోవడం, వాళ్ళతో చేయరాని పనులు చేయించడం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయించడం, ఆన్లైన్ ఫ్రాడ్స్ చేయడం, అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ చేయించడం, ఇంకా చాలా అంటే కిడ్నాపింగ్ చేయించడం, రాబరీ చేయించడం, అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ రెగ్యులర్గా చేయించడం, అదేవిధంగా మరి వెపన్స్ చేయడం, ప్రాస్టిట్యూషన్ నడిపించడం, ర్యాన్సమ్ కోసం, డబ్బుల కోసం కిడ్నాపులు చేయడం, వేధించడం, ఇవి ఆర్గనైజ్డ్ క్రైమ్. చాలా క్లియర్గా చెప్తా ఉంది సెక్షన్ బిఎన్ఎస్. కేరళలో ఈ మధ్యన జడ్జిమెంట్ వచ్చింది.
కనీసం 10 సంవత్సరాల పాటు జరిగితే తప్ప ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి రాదు. వీళ్ళ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అయి ఉండాలి. నేను చెప్పిన నేరాలు మాత్రమే వస్తాయి. క్లియర్గా సెక్షన్ 111 చెప్పింది. కానీ మీరు రేవతి అనే ఒక జర్నలిస్ట్ మీద, దిలీప్ కొంత మీద పెట్టింది ఏంటి? సెక్షన్ 111 పెట్టిండ్రు. అసలు చదువుతున్నారా మీరు చట్టం? సోషల్ మీడియాలో ప్రజల బాధలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఛానల్లో పోస్ట్ చేస్తే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లా అవుతుంది? నిజానికి ఈరోజు తెలంగాణలో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ బీజేపీలు రెండు కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాయి. ఇది వాస్తవం. ఎఫ్ఐఆర్లన్నీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఆర్డర్ ఏమో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది. అక్కడి నుండి ఏకదమ్మన 10 మంది కోదాడ నుంచి కొడంగల్ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా పోలీస్ స్టేషన్లకు పోతారు. 2 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ ఇస్తారు. 9 గంటల 20 నిమిషాలకు కంప్లైంట్ ఇస్తే 10 గంటల 10 నిమిషాలకు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. బీఆర్ఎస్ నాయకులు వందలాది కంప్లైంట్స్ ఇచ్చిండ్రు. ఒక్క కంప్లైంట్ కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలే. మరి ఎక్కడ పోయింది? ఎక్కడుంది ఫెయిర్నెస్? నిజంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా? ఇవాళ కాంట్రాక్టర్స్ అందరు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి మాకు 20% ఇచ్చినా కూడా బిల్స్ కావడం లేదంటున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? మేము ఎంతోమంది రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలతో పైరవి చేయించినా కూడా మా ఫైల్స్ క్లియర్ కావడం లేదనేది ప్రజలు అంటా ఉన్నారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా ఈ కొండగల్లో ఏదో వెల్మల అండ్ కొండగల్ అనేది ఒక గ్రామం ఉంటుంది, అక్కడ మరి 100 ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పడం అది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్. మీరు ఇక్కడ ఉండాలి. ఈ సెక్షన్ 111 పెట్టాల్సింది మీ రూలింగ్ పార్టీ మినిస్టర్ల మీద, వాళ్ళ మీద కదా పెట్టాల్సింది. మీరు ఈ జర్నలిస్టుల మీద ఎట్లా పెడతారు? నక్కరేకల్లు లీకేజ్ కేసులో ఒకటే కేసులో 3 ఎఫ్ఐఆర్లు కేటీఆర్ గారి మీద, మన్నె క్రిషాంక్ మీద, దిలీప్ కొంత మీద ఎట్లయితాయి? నిజానికి దానిలో ప్రధాన నిందితుడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్. అండర్ హిజ్ ఐస్, అండర్ హిజ్ నోస్ దిస్ క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్. ఆయన మళ్ళీ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖను కావాలనే నేను పెట్టుకున్నా అంటున్నాడు. మరి మీరు పెట్టుకున్నప్పుడు విద్యార్థులు, నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసిన ఆ నకరేకల్ గురుకుల పాఠశాల నా హయాంలోనే ఉండింది, మా ఆధీనంలో ఉండింది. 2 అంతస్తుల బిల్డింగు, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్ ఉన్న బిల్డింగ్లోకి ఈ నిందితులు పోలీసులు 2-3 ముందరున్నారని తెలిసి వెనుక నుంచి పోయి గోడ ఎక్కి మొదటి అంతస్తుకు పోయి అమ్మాయిని భయపెట్టించి ఫోటో తీసుకుంటారంట. బయటికి పోతారంట. బయటికి పోయి జిరాక్స్ సెంటర్కి పోయి జిరాక్స్లో మొత్తం కూడా ఆన్సర్లు అన్నీ రాయించుకొని వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తారు. అసలు నిందితులు ఎవరు ఇక్కడ? అక్కడున్న పోలీస్ అధికారులు, అక్కడున్న నిందితులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో అక్కడున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో తిరిగిన వ్యక్తులు, వాళ్ళందరూ సోషల్ మీడియా హ్యాండిల్స్లు చాలా క్లియర్గా ఉంది. అవి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు మన్నె క్రిషాంక్. ఆయన నేరస్తుడు ఎట్లయితాడండి? నేరస్తుడు కావాల్సింది అక్కడున్న డిఓ, ఎంఈఓ, ఆ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్, అక్కడున్న బందోబస్తులు ఉన్న పోలీస్ ఆఫీసర్ కదా. మరి ఎట్లా ఆయన నేరస్తుడు ఎట్లా అవుతాడు? అదేవిధంగా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, డివిజన్ బెంచ్ కూడా చెప్పింది, ఒకటే ఇష్యూలో ఒకటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. 3 ఎఫ్ఐఆర్లు ఎట్లా ఇష్యూ చేస్తారు? 3 ఎఫ్ఐఆర్లు అంటే మీకు ఏం చేయాలనో తోస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ మీ తప్పులను ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన నిలబడి ఎండగడతా ఉన్నది. మీరు చేసే దారుణాలను, దుర్మార్గాలను ప్రజల ముందు పెడతా ఉన్నది. మీరు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కోసం డిసెప్షన్ డైవర్షన్, పక్కదో పట్టించడం, అక్రమ కేసులు పెట్టడం, వీళ్ళందరూ ఇళ్లలకు పోయి అక్కడ చేయడం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న, చేతులు జోడించి తెలంగాణ పోలీస్ అధికారులకు, తెలంగాణలో ఉండే అందరూ సీనియర్ ఆఫీసర్లకు, అన్ని డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్లకు చెప్తాన్నా, దయచేసి ఈ అక్రమ ఆదేశాలు పాటించకండి. మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎవరైతే పారదర్శకంగా మీ వృత్తి చేస్తారో, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా వాళ్ళ ప్రయోజనాలు గుండెలో పెట్టుకొని మీరు పని చేస్తారో, మిమ్మల్ని అందరినీ కూడా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గుర్తిస్తుంది. మీరు మాకు సాయం చేయమని మేము అంటలేము, దయచేసి వీఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ దాట్. వీఆర్ ద లాస్ట్ పర్సన్స్, వీఆర్ ద లాస్ట్ పార్టీ టు ask you to do us a favor. No, we don't want any favor. The greatest favor that you can do as officers is to maintain transparency, maintain fairness, be impartial. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రజల ప్రయోజనాలు పరమావధిగా పెట్టుకొని పనిచేయండి.
ఈ ప్రభుత్వం మిమ్మల్ని సస్పెండ్ చేయొచ్చు, ఈ ప్రభుత్వం మీ మీద అక్రమంగా ఛార్జ్ మెమోలు ఇవ్వచ్చు, ఈ ప్రభుత్వం మిమ్మల్ని జైలుకు పంపించవచ్చు కాక. కానీ జైలు కంటే గుర్తుకొచ్చింది ఆ గొర్రెల స్కామ్లో ఆ హెచ్ఓడి ఆయనకు నెక్స్ట్ డే ప్రమోషన్ వస్తుంది. పాపం గిరిజనుడు ఆయన కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి నియోజకవర్గమే. ఏ ఉట్టి పుణ్యానికి జైల్లో 52 రోజులు వేసిండ్రు. 52 రోజులు వేసిన ఆయన ఇంట్లో ఒక పైసా దొరకలేదు, పోలీసులు కనీసం ఆయన ఇంటికి కూడా పోలేదు. 52 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఎందుకు అంటే వాళ్ళకి మాట్లాడేటోడు ఎవడు లేడు, ఏమి ఒక్క పైసా కూడా రికవర్ కాలేదు. అలాంటి పరిస్థితి ఉన్నది. అందుకొరకు మీరెవ్వరు కూడా ఆఫీసర్లు దయచేసి మీరెవ్వరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు బాగా పనిచేయండి, పారదర్శకంగా పనిచేయండి. మీరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు, మేము తప్పు చేస్తే మా మీద కేసులు పెట్టండి. కానీ కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేస్తే కళ్ళు మూసుకొని వాళ్ళను మీరు గుండెలో పెట్టుకొని కాపాడుకుంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. బీజేపీ వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళను కూడా మీరు కేసులు పెట్టాలి. అప్పుడే ఫెయిర్నెస్ అనేది ఉంటుంది, అప్పుడే జనాలు నమ్ముతారు. అప్పుడు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. మిమ్మల్ని అందరికీ కేసీఆర్ గారి మెడల్స్ ఇస్తాం మీరు మంచిగా పనిచేస్తారు, పారదర్శకంగా పనిచేయండి. తెలంగాణ మెడల్స్ ఇస్తాం. మా అందరికీ అప్పుడు 2017లో చాలామంది ఆఫీసర్లకు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చిండ్రు. ఇంత గొప్ప గౌరవం దక్కుతుంది మీరు పారదర్శకంగా పనిచేస్తే. మీరు ఇప్పటిలాగానే వాళ్ళు అక్కడ గాంధీ భవన్లో కంప్లైంట్ మ్యానుఫ్యాక్చర్ కాగానే మీరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి గుడ్డిగా సుమోటో కేసులు పెడితే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు రిటైర్ అయినా, మీరు ట్రాన్స్ఫర్ అయినా ఎఫ్ఐఆర్ మాత్రం మీరు చించేయలేరు. మీరు చించేయాలనుకున్న కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ రికార్డులు అన్నింటిలోకి పోతాం. పోయిన తర్వాత ఈ అక్రమాల మీద, ఈ పోలీసు రేవంత్ రెడ్డి ఆదేశాలకు ఈ దారుణాల మీద ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఉదాహరణకు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్, మీరు ఇలా సోమోటో పెట్టిర్రు మేడం. మీరు సోమోటో పెట్టి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద చేయని నేరానికి అతని మీద మీరు కేసు పెట్టారు. కానీ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. దిస్ వీ విల్ రిమెంబర్. మేము రిక్వెస్ట్ చేసినా మీరు ఏం చేశారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పంపించి లీగల్ ఒపీనియన్ తీసుకుని సివిల్ కేసు అన్నారు. ఒక మనిషి ఇంకొక మనిషిని పెట్రోల్ పోసి చంపుతామంటే సివిల్ కేసు ఎట్లయితుంది మేడం? డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అగ్రనాయకులు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు 6 మంది ఎమ్మెల్యేలు కలిసి డీజీపీ గారి దగ్గరికి పోయినారు. పోయి ఈ విధంగా 35(3) BNSSలో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వచ్చినా ఈరోజు మాకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం లేదు అని చెప్పి రిప్రజెంట్ చేసినా కూడా మాకు ఇంతవరకు యాక్షన్ లేదు. సో వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఒక ట్రిబ్యునల్ వేస్తాం. ట్రిబ్యునల్ వేసి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 జీవించే హక్కును హరించే ప్రయత్నం చేసినరో, చట్టం చెప్పకుండా చట్టాన్ని అతిక్రమించి పనిచేసినరో, రేవంత్ రెడ్డి ఆఫీస్ చెప్పిన అక్రమ ఆదేశాలను పాటిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసినరో, ఆ ఆఫీసర్లు భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉన్నది. నేను వారి కుటుంబాలకు ప్రత్యేకించి చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, మళ్ళీ మీ ఇళ్లలో చెప్పండి, దయచేసి ఈ పనులు చేయకమని చెప్పండి. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, వీ డోంట్ నీడ్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ యూ. ఆల్ ద ఫేవర్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఈజ్ ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. అదొక్కటే మేము కోరుకుంటాం, అంతే తప్ప దయచేసి మీరందరూ కూడా ఎఫిషియంట్ పీపులే. మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీరందరూ కూడా బాగా పనిచేసినారు. అప్పుడు బాగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా చాలా గొప్పగా చూసుకున్నారు. కానీ ఈరోజు ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ దోపిడీ నిరంతరంగా సాగించడం కోసం మీ అందరి జీవితాలతో మిమ్మల్ని పావులుగా వాడుకుంటూ మీ అందరితోనే ఈ తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళ ఆ చదరంగంలో మీరు పావులు కాకండి, ఆ దోపిడీ వ్యవస్థలో మీరు భాగస్వామి కాకండి. మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మీకు కూడా గొప్ప సర్వీస్ ఉన్నది, మీకు కూడా కెరియర్ ఉన్నది. అందుకొరకు మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడుకుంటున్న విధానాన్ని ఖండిస్తూ అదేవిధంగా ఈ కేసులన్నీ కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ ప్రజలు ఎక్కడైతే బాధల్లో ఉన్నారో ఆ బాధల కారకులైన ఈ మినిస్ట్రీలు ఎవరైతే ఉన్నారో ఆ మినిస్ట్రీలలో పెట్రోలింగ్ చేయాలని, సెక్రటరియట్ కారిడార్లో పెట్రోలింగ్ చేయాలని,
మంత్రుల ఇళ్ళ దగ్గర పెట్రోలింగ్ చేయాలని, సెక్రటరియట్ చుట్టూన్న హోటళ్ళ పెట్రోలింగ్ చేయాలని, మంత్రుల ఓఎస్డీలు పిఎస్లు చేస్తున్న దుర్మార్గాల దగ్గర పెట్రోలింగ్ చేయాలని, గాంధీ భవన్ ముందర పెట్రోలింగ్ చేయాలని, బీజేపీ ఆఫీస్ ముందర పెట్రోలింగ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని